నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆమె ఒక మాట చెప్పాలంటే విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం మీద, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో ఏం మాట్లాడారో ఆ వ్యాఖ్యల్ని మరొక్కసారి ఆయన చెప్పి మరి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎటువంటి స్థితిలో ఉందో ఆయన వర్షంలో చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా ఆయన ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ సంబంధించిన ఇష్యూలో, మొయినాబాద్ డ్రగ్స్ ఇష్యూలో మరి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలియడంతో, మరి అతని నమూనాలో డ్రగ్స్ ఉండడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక ఉలిక్కిపడిన సంఘటనగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, మరి ఇదే అక్కడ తెలుగు రాష్ట్రంలో పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ ఎంపీ. సో ఇది జరగడం చూసి మరి ఒకప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడారు. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమికి పాలించే అర్హత ఉందా? ఎందుకు వీళ్ళు పాలించాలి? మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా రక్షణ అనేది లేదు. ఒక డ్రగ్స్ తీసుకున్న ఒక ఎంపీ ఇదే ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఇలా దొరికిపోవటం అనేది, ఇలా చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పనిలో పనిగా గతంలో ఏవైతే మాట్లాడారో వాటిని గురించి కూడా మాట్లాడారు. గతంలో బాలకృష్ణ గారు ఆడపిల్లలు కనిపిస్తే మీరు ఏం చేయాలని ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడినప్పుడు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, లేదంటే ఇంకోటి ఏదైనా చేయాలన్నారు. అది మనం మాట్లాడలేం. దాన్ని అప్పుడులో విపరీతంగా ట్రోలింగ్స్ నడిచినాయి, దాన్ని చాలామంది కూడా ఖండించారు. మరి ఆ విషయాన్ని గుర్తు చేసి అలాంటి బాలకృష్ణ మరి ఉన్న టీడీపీ నేత ఆయన గురించి మాట్లాడారు. నారా లోకేష్ ఏదో స్విమ్మింగ్ పూల్లో తాగాడు, తూలారు, మరి అలాంటి వ్యక్తి, వీళ్ళందరి నైజం ఎలా ఉంటుందంటే మరి ఇలాంటి వ్యక్తిలా మనల్ని పాలించేది అన్నట్టుగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతున్నారని, అది రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ప్రస్తావిస్తూ అటువంటి సంస్కృతి ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక అదేవిధంగా బాలకృష్ణ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ కేసుల నుండి మహిళా ఉద్యోగులపై వేధింపుల వరకు ప్రతి అంశంలోనూ నో యాక్షన్ పాలసీ అని ప్రభుత్వం అవలంబిస్తుందని తీవ్రంగా ఆరోపించడం అయితే జరిగింది. ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికిపోవడం టీడీపీ యొక్క పాలనకు నిదర్శనమని అన్నారు. ఇక నారా లోకేష్, బాలకృష్ణపై జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంతే ధీటుగా మరి కూటమి నేతలు కూడా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు అలా మాట్లాడటం తప్పేమే, దాని గురించి ఎప్పుడో ఖండించడం అయితే జరిగిందని కూటమి నేతలు అయితే చెప్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ నువ్వేదో అక్కడికి గురువింద గింద సామెత నీకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ లెక్కొస్తే ఎప్పుడు ఏం చేయాలంటే మొన్న జరిగిన 2024 ఎన్నికల టైంలో కూడా మరి మీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో మరి అతను డైరెక్ట్గా ఫోన్లో ముద్దులు పెట్టడాలు, న్యూడ్ వీడియో, అదేవిధంగా మరి మనందరికీ తెలుసు గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు సిఐ, ఆ తర్వాత ఎంపీ వైసీపీ నుంచి ఆయన నిజరూప దర్శనం మొత్తాన్ని కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తరింపించేటట్టు చేసావు. వాళ్ళందరినీ ఎంటేసుకుని తిరిగే నువ్వా చెప్పేది మాకు అంటున్నారు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదేంటయా మరి ఈయంకుడు మాట్లాడుతున్నప్పుడు 2 దెబ్బలు వేయాలి కానీ చెంప మీద లాగిపెట్టి కొట్టాలి కానీ ఇలా నవ్వుతావా అని ఎద్దేవా చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కౌంటర్గా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నీ అమ్మ మొగుడని రకరకాల మాటలు మాట్లాడిన కొడాలి నానిని మీరు చెంపలు వాయించారా? జోగి రమేష్ గారు చెంపలు వాయించారా? లేదంటే మిడిల్ ఫింగర్ చూపించిన రోజా చెంపలు వాయించారా? వీళ్ళందరినీ అంటేసుకుని తిరిగిన మీరు ఈరోజు విలువల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయని చెప్పి కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని మరి
ఎదురు దాడి చేయటం అయితే ప్రారంభించారు. ఓవరాల్గా మరి ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో మరి ఈ రకంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మీద దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ అదే అభివృద్ధి నిజంగా కూటమి ప్రభుత్వం చేయకపోతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి మరి ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రజలకు ఏమాత్రం ఒరిగేదేమీ లేదని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఏదైతే పుట్ట మహేష్ ఉన్నాడో దాని గురించి మాట్లాడితే సరిపోయేది. ఆయన డ్రమటిక్గా పాతయన్నీ తీసుకురావడంతో మరి ఇక్కడ ఏమన్నా మహానుభావులు ఏమన్నా తక్కువ ఉన్నారా అంటే అనంతబాబు దగ్గర నుంచి అంబటి రాంబాబు వరకు, తర్వాత మరి గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మిగతా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే చాంతాళ్ళ లిస్ట్ అంత ఉంది. వీళ్ళందరినీ మీరు వెంటేసుకొని తిరిగారు కదా. కొడాలి నాని, రోజా, జోగి రమేష్ వీళ్ళు మాట్లాడేవన్నీ మీకు మంత్రాల్లా వినపడయ్యా, వీళ్ళు మాట్లాడేవి మీరు ఏం చేశారని చెప్పి కూటమి నేతలు గట్టిగా ప్రశ్నిస్తుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు అనే పరిస్థితి మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ టీడీపీ చేసినా వైసీపీ చేసినా ఎవరు చేసినా తప్పే. ప్రజలందరూ ఏమి కోరుకుంటున్నారు? రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు. దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి చీప్గా మాట్లాడుకుని మరింత దిగజారిపోవద్దని చెప్పి రాజకీయ విశ్లేషకులు రాజకీయ పార్టీ నేతలకు, నాయకులకు, అధినేతలకు చురకలంటిస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.